హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇవాళ అయితే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంట్లో ఎట్లుంటుంది, ఏమేమి వంటలు చేస్తా అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా. అసలు నిజంగా ఇక్కడ చూస్తారు కదా, మా చిన్నోడైతే 6 గంటలకు అయితే లేచిండు. వాడి వర్క్ అయితే వాడు చేసుకుంటాడు, హోంవర్క్ రాసుకుంటాడు. ఇవాళ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పిల్లలు చేసి పెట్టండి. మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూస్తారు కదా, మంచి టెంప్టింగ్గా, ఎమ్మీగా, కలర్ఫుల్గా కనబడే మంచి స్మూతీ అయితే చేస్తాను. దాంతోపాటు పిల్లల కోసం వితిన్ 5 నుంచి 10 నిమిషాలు అయిపోయే బ్రెడ్ ఓట్స్తోని నేను ఒక రెసిపీ చేస్తాను. మంచిగా ఉంటుంది, ఖచ్చితంగా మీ పిల్లలు ఇష్టంగా తింటారు. దాంతోపాటు రాత్రి నేనైతే పప్పు చేసిన, అది కూడా వెజిటేబుల్స్ వేసి పప్పు అయితే చేసిన. మంచిగా ఉంటుంది. ఇది 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక్కడైతే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్స్ బ్రెడ్ అయితే చేస్తాను. మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఎండింగ్ వరకు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, ఇక్కడైతే ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, గడ్డ పెరుగు తీసుకున్నా, పోమగ్రానైట్ తీసుకున్నా, అటుకులు తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే రాగి అటుకులు తీసుకోండి, లేదనుకుంటే వేరే ఏ అటుకులైనా పర్వాలేదు. ఇక్కడైతే అటుకులు తీసుకున్నా, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, ఆల్ డ్రై ఫ్రూట్స్. ఇవి లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, అంటే క్రిస్పీగా అయ్యే వరకు మనము అటుకులు ఉంటాయి కదా, క్రిస్పీ అయ్యే వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత తేనె అయితే వేసుకుందాం. తేనె వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ప్లేట్లా మనము పెట్టేసుకుంటే ఒక 5 నుంచి 15 నిమిషాల లోపల అదైతే క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీ అయిపోయిన తర్వాత ప్రాసెస్ వేరే ఉంటుంది, అది మీకు చూపిస్తా. చూస్తారు కదా, ఫ్రై అయితే అయిపోయింది. అంటే నేను గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత తేనె వేసిన. అటు రెసిపీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా హెల్దీ రెసిపీస్ తినండి, హెల్దీగా ఉండండి. నిజంగా ఇవాళైతే కొంచెం చిన్న టాపిక్ షేర్ చేసుకుందాం అనుకుంటానా. ఎందుకంటే నాకు వంటలతో పాటు ముచ్చట్లు పెట్టడం అనేది మీకు తెలిసిందే, కానీ ముచ్చట్లు అయితే పెడతలేను. అయితే నిన్న మొన్న ఒక 2-3 రోజుల నుంచి అయితే ఒక యూట్యూబ్లో ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది కదా. అంటే మంచి టాపిక్ అంటే మనం మంచిగా చెప్పుకోవచ్చు, పనికిరాని టాపిక్ కాబట్టి దాని గురించి మనము ఒక 2-3 మాటలు అయితే చెప్తా. ఇక్కడైతే చూస్తారు కదా, ఇక్కడ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తానా. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నా, ఓట్స్ అయితే వేసుకుంటాను. మసాలా ఓట్స్ ఉంటాయి కదా, మంచి మంచి ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇవైతే మసాలా ఓట్స్ అయితే తీసుకున్నా. అంటే అప్పటికప్పటికే ఇక మనము పిల్లలకు ఆమ్లెట్ ఎప్పుడు చూడు పీనట్ వేసి జామ్ వేసి ఇవ్వడం బదులు ఇట్లా హెల్తీగా అండి, పిల్లలు ఖచ్చితంగా తింటారు. ఇక్కడ చూస్తారు కదా, ఓట్స్ అయితే వేసుకున్నా, మసాలా ఓట్స్. ఆ తర్వాత శనగపిండి వేసుకున్నా. మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే రాగి పిండి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే ఉప్పు, కొద్దిగా కారం వేసుకుందాం. ఇలా ఆల్రెడీ ఉప్పు కారాలు ఉంటాయి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు. మసాలా ఓట్స్లా మనకు ఉప్పు కారాలు ఉంటాయి, వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, కాబట్టి హెల్దీనే. ఇక్కడ కొద్దిగా మా పిల్లలు స్పైసీ ఎక్కువ తింటారని చెప్పి కారం అయితే వేసుకున్నా. దాంతోపాటు కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ ఓట్స్లో ఉప్పు ఉంటుంది. కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నా. ఈ వీడియో షార్ట్ వీడియోలో కూడా పెట్టినా, చూస్తారు కదా, గిట్లయితే ఉంటుంది. ఆ తర్వాత మనం కొద్దిగా వెజిటేబుల్స్ అంటే కొద్దిగా హెల్తీగా తీసుకోవాలి కదా, పిల్లలకి హెల్తీ చేయాలి కదా. ఆల్రెడీ ఇలా వెజిటేబుల్స్ ఉన్నాయి. దాంతోపాటు నేను ఫ్లాక్ సీడ్స్ ఎత్తాను, దాంతోపాటు నల్ల నువ్వులు వేసుకుంటాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని నీళ్ళు పోసుకొని మనము పల్చగా బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చూస్తారు కదా, ఇక్కడ నల్ల నువ్వులు కూడా వేసుకుందాం. కొంతమంది అయితే నేను పెట్టే రెసిపీస్ను చూసి, అక్క మా పిల్లలు బీట్రూట్ తినరు అక్క, మీరు ఎట్లా తింటారు అక్క, మా పిల్లలకి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు అక్క అంటే, అవును మరి పిల్లలకి ఇష్టం ఉండదు, ఏదైనా ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టపడేలాగా మనం చెయ్యాలి కదా. ఏ రెసిపీ అయినా వాళ్ళకు ఇష్టంగా తినిపించేలాగా చేయాలి. అంటే మనం కొంచెం హెల్తీగా ఇవ్వాలి, కొంచెం రుచిగా ఇవ్వాలి, కలర్ఫుల్గా ఇవ్వాలి. తినరు అంటే తినరు వాళ్ళు. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తినలేరు ఆ ఫుడ్డును. కాబట్టి తినిపించడానికి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే మనం ఏ వంటకమైనా, ఏదైనా మంచైనా చెడైనా, క్రమశిక్షణ అయినా ఏదైనా మనం చెప్పినట్టు తినేలాగా చేసుకోవాలి. అంతేగాని మా మా బాబు మొండోడు, మా పాప మొండిది అంటే అది మనకే పెద్ద అయిన తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే అంటారు కదా, మొక్కై వంగంది మానే వంగునా అని చెప్పి. ఇక్కడ చూస్తారు కదా, మాటల వాడి నేనైతే ఓట్స్ మంచిగా కలిపేసుకున్నా నీళ్ళతోని, పాలతోని కాదు నీళ్ళతోని. ఆ తర్వాత నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నా, బటర్ అయితే తీసుకున్నా. బటర్ వేసుకున్న తర్వాత మనము బ్రెడ్ మీద ఓట్స్ అయితే లేయర్ అప్లై చేసినాం కదా, అదైతే నేను ఫ్రై చేసుకుంటాను, అంటే కాల్చుకుంటాను లో ఫ్లేమ్లో. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గానే. ఇక్కడ నేను రాగి బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ అయితే హెల్త్కి మంచిది కాదు. అయితే ఇక్కడ చిన్న టాపిక్ ఏంటంటే, మన పిల్లలు మనం చెప్పినట్టే వినాలి, వేరేటోళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి. ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా అసలు ఇన్స్టాగ్రామ్ లేనిది యూట్యూబ్లలో ఓపెన్ చేసి నేను అసలు బయట ప్రపంచాన్ని పట్టించుకోను. ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ విషయమైనా మనకు తెలిసింది అనుకోండి, అది చెడైనా
చెడు విషయం తెలిసిందనుకోండి అది వదిలేయాలి. మంచి విషయం తెలిస్తే అది మనం దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. మనం అమలు చేయాలి. అంటే మనం పాటించడానికి ప్రయత్నించాలి. మన పిల్లలకు చెప్పడానికి ప్రయత్నించాలి. ఒక 5-10 నిమిషాలు రోజు పడుకునే ముందు పిల్లలకు ఒక మంచి పాఠం చెప్పండి. మంచి కథ చెప్పండి. మీరు కష్టపడ్డ రోజులు కూడా గుర్తు చేయండి మీ పిల్లలకు. మంచి చెడులు చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను ఇన్‌స్టాగ్రాములు, ఫేస్‌బుక్కులు, యూట్యూబ్, రీల్స్ అని చెడు దారిలో పోతారు. 90% కాదు 100కి 100% అట్లనే పోతారు. కాబట్టి అందుకు మనం ఎంకరేజ్ చేత్తన్నాం కదా అలాంటి వాటికి. యూట్యూబ్‌లు చేయమంటున్నాం. పిల్లలకు టాలెంట్ ఉంటే తీసుకుపోతాను. దాంతో పాటు మనం కష్టపడి మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది ఏందనేది కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి పిల్లలకు. చూస్తారు కదా! అక్కడైతే బ్రెడ్ అయితే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేనైతే మా కోసం మంచి డ్రై ఫ్రూట్స్‌తోని నేను మంచి హెల్తీ స్మూతీ అయితే చేసిన. చూస్తారు కదా! ఇక్కడ నేను మంచిగా హనీ యేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నా కదా! అవైతే ఒక లేయర్‌లో యేసుకుంటానా. ఇక్కడ గడ్డ పెరుగేసుకుంటానా. ఎప్పుడు గానీ పెరుగు తీసుకోవాలి. అది ఏ సీజన్ అయినా పర్వాలేదు. పెరుగు రోజు తీసుకోవాలి. మజ్జిగ గానీ, పెరుగు గానీ రోజు తీసుకోవాలి. ఎందుకంటే స్కిన్ను, హెయిరు మంచిగుండడం కోసం. ఎందుకంటే ఏజ్ పెరుగుతాంటే స్కిన్ అనేది ఎలాసిటీ తగ్గిపోతది కాబట్టి రోజు పెరుగు గానీ, మజ్జిగ గానీ తీసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ నేను గడ్డ పెరుగేసుకున్న తర్వాత కొద్దిగా తేనె మీరు చక్కెర డైటింగ్ చేయాలనుకున్నోళ్ళు చక్కెరను అవాయిడ్ చేయండి. ఉప్పు, కారాలు మానేయండి. ఆయిల్ మానేయండి. 2 పూటలు మేమైతే 2 పూటలు ఆయిల్ వదిలేస్తాను. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ వితౌట్ ఆయిలు, రాత్రి కూడా వితౌట్ ఆయిల్ ఉన్న ఫుడ్ తింటాను. ఓన్లీ మధ్యాహ్నమే ఆయిల్ ఉన్న ఫుడ్‌లు తింటాము. నా రెసిపీ చూస్తే మీకు అర్థమైపోతది. చూస్తారు కదా! ఇక్కడ పోమోగ్రానేట్ యేసుకున్నా. ఈ విధంగా లేయర్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్‌ది, ఆ తర్వాత పెరుగు, ఆ తర్వాత పోమోగ్రానేట్. మీకు ఇష్టం ఉంటే వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా! గిట్లయితే స్ప్రెడ్ చేసుకొని మనము తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీకైతే నిజంగా ఇది ట్రై చేస్తేనే అర్థమవుతుంది. నేను చూపిస్తే ఇట్లా ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మస్తు నచ్చుతుంది. ఇష్టంగా తింటారు. ఇవన్నీ మానేస్తారు. ఇక చికెన్లు, మటన్లు ఏమొద్దమ్మా మాకు ఇవే తింటావా అని అంటారు. నిజంగా సినిమాలోళ్ళు గివి తింటారు కాబట్టి గంత అందంగా ఉంటారు. మనం వీటికి ఖర్చులు ఎక్కువ అనుకుంటావు. కానీ మనం మనం పెట్టిన ఖర్చున కానీ ఎక్కువేం కాదు. కానీ సింపుల్‌గా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. డైటింగ్ చేసేటోళ్ళకైతే ఇది మస్తు పనికొత్తది. చూస్తారు కదా! మళ్ళా పోమోగ్రానేట్ యేసుకున్నా. యేసుకొని మళ్ళీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యేసుకుంటానా. బ్లాక్ కిస్మిస్ యేసుకుంటానా. ఇక తిన్న తర్వాత బ్రెడ్డు, హెల్తీ బ్రెడ్డు, ఓట్స్ బ్రెడ్డు ఇక్కడ ఇది 2 కూడా ఆయిలే లేదు. చూసిర్రు కదా! కడుపు నిండట్టుంటది. హెల్తీగా ఉంటది. చూస్తారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుందో. పిల్లలకైతే ఇత్తలేను. మా పిల్లలకు ఓట్స్ బ్రెడ్ ఇచ్చేసిన. ఇక్కడ మా కోసం, మా ఆయన కోసం, నా కోసం ఈ విధంగా పొద్దున, రాత్రి మేము వితౌట్ ఆయిలు ఫ్రై చేసినయి, నూనెలు లేనివి, కారాలు, ఉప్పులు లేనివి తింటాము. ఓన్లీ మధ్యాహ్నం పూట ఫుల్ కారం, ఉప్పు, ఆయిల్ అట్లా ఒక టైం. చూస్తారు కదా! ఇక్కడ నేను పీనట్ అయితే తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా! అవి వేసుకోవచ్చు. ఇక్కడైతే ఓట్స్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే బ్రేక్‌ఫాస్ట్ తినేసినాం. ఇక పిల్లలు స్కూల్ వేరు, మా ఆయన ఆఫీస్‌కి పోయిండు. గిన్నెలన్నీ తోమేసుకున్నా. సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ చేసిన. కందిపప్పు అయితే నానబెట్టిన. ఈరోజైతే పిల్లల కోసం అంటే స్కూల్ నుంచి వచ్చేలోపు రెడీ చేసి పెడతా. మళ్ళా వేరే కూరలు మళ్ళా వాళ్ళు చదువుకుంటాంటే మనం కూరల దగ్గరకు పోయి అండుడు అవన్నీ చేస్తే పిల్లలకు కొంచెము డిస్టర్బెన్స్ అవుతది కాబట్టి ముందుగానే నేనైతే వండి పెట్టుకుంటా. ఇక్కడైతే నేను మునిగేకి పల్లి ఉండే అది తీసుకున్నా. ఒక బీరకాయ ఒకటి తీసుకున్నా. క్యారెట్ ఒకటి తీసుకున్నా. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా హెల్తీ. ఎప్పుడు చూడ బీరకాయ పప్పు చేస్తాం కదా! ఇట్లా కాకుండా కొద్దిగా అట్లా కాకుండా ఇట్లా చేయండి. మంచిగా టేస్టీగా ఉంటది. ఇక్కడ ఒకటే బీరకాయ తీసుకున్నా. బీరకాయ ప్లేస్‌లో మీరు దోసకాయ ఉంటది కదా! ఏమంటారబ్బా దాన్ని సొరకాయ తీసుకోండి ఇంకా మంచిగుంటది. నేనిక్కడ సొరకాయ లేదని చెప్పి బీరకాయ తీసుకున్నా. ఒక బీరకాయ, మునిగేకిపల్లి, దాంతో పాటు క్యారెటు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడైతే కుక్కర్‌లో చేత్తానా. ఒక 10 నిమిషాలలో అయిపోతది. ఏ రెసిపీ అయినా నేను తొందరగా అయిపోయేలాగా, టేస్టీగా ఉండేలాగా చూపిత్తానా. ఖచ్చితంగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇయ్యండి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నా. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతో పాటు మునిగేకిపల్లి యేసుకొని దాని తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా! అది కూడా యేసేసుకుందాము. దాంతో పాటు బీరకాయ కూడా యేసేసుకుందాం. యేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ యేసుకొని మంచిగా చింతపండు రసం పోసుకొని, నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్స్. గిట్లయితే ఉంటది. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే 2, 3 రోజులుగా ఆ వీడియో అయితే వైరల్ అయితాంది కదా! 16 సంవత్సరాల అమ్మాయి అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి దాని గురించి రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. నిజంగా తప్పు ఎవరైనా చేస్తారు. కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా! కానీ ఆమె చేసింది తప్పే. ఆ 16 సంవత్సరాల అమ్మాయికి లవ్ ఏంది, అఫైర్ ఏంది, దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో దోస్తేంది, లవ్ ఏంది అసలు నిజంగా నేనైతే ఎప్పుడు గాని ఇలాంటి విషయాలైతే నేను వినను. విన్నా కూడా విననట్టే ఉంటా. నేను యూట్యూబ్ నా పనేదో నేను చూసుకుంటా గంతే. బయట ప్రపంచం నేనైతే పట్టించుకోను.
చూస్తారు కదా ఇక్కడైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నా. దాంతోపాటు చూస్తారు కదా ఇక్కడైతే నానబెట్టిన కందిపప్పు ఉంది కదా, అది వేసుకుందాం. వేసుకొని మన చింతపండు రసము నీళ్లు సరిపడా పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అయితే మా ఆయనైతే నిన్న ఏదో చూస్తాడు, ఏంది అంత ఇంట్రెస్ట్గా చూస్తాను అబ్బా అని చెప్పి నేనైతే అడిగిన. అడుగుడితోనే మా ఆయన అయితే అన్నాడు, ఇన్స్టాగ్రామ్లో నిజంగా ఆడపిల్లలు 16 సంవత్సరాల ఆడపిల్లలు ఎటు పోతుంది లోకం అది ఇదని మా ఆయన అయితే అన్నాడు. ఏందనే స్టోరీ అడిగితే చెప్పిండు. నిజంగా నేను కూడా విన్న తర్వాత షాక్ అయిపోయినా. వాటి గురించి రేపటి వీడియో షేర్ చేసుకుంటా. నిజంగా మన మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళు ఏ దారిలో పోతారు, వాళ్ళకి ఏంది కథ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. నాకైతే ఇన్స్టాగ్రామే తెలియదు. నేను మీకోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ అయితే దాన్ని యూజే చేస్తలేను. మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. చూస్తారు కదా పప్పు అయితే ఉడికిపోయింది, మంచిగా ఉడికింది. దీని అయితే పోపు వేసుకుందాము. అయితే మనకు ఎంత తక్కువ విషయాలు తెలుసుకుంటే అంత మంచిగా ఉంటుంది. అంటే మన చిన్న మైండ్ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకు బయట విషయాలు ఏం తెలియదు, బయట ప్రపంచం ఏం తెలియదు. వాళ్ళ అమ్మ అన్నం ఏం పెట్టింది, అమ్మ చూసుకున్నది, అమ్మ పడుకోబెట్టింది, ఇంతే. వాళ్ళ లోకం చిన్న చిన్న లోకం ఉంటుంది. గట్లనే మనం బయట విషయాలు మన మైండ్లోకి రానియద్దు. బయట జరిగే చెడుని మనము మన మైండ్లో వేసుకోవద్దు. అక్కడ గట్ల జరిగిందాట, ఇక్కడ ఇట్లా జరిగిందాట, అవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు. దీని వినట్టు ఉండాలి. ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మన బ్రెయిన్. అంత ఆలోచనలు తక్కువ వస్తాయి. చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే చెడుకు సంబంధించిన విషయాలు మనం చూడొద్దు, వినొద్దు, పట్టించుకోవద్దు. అది మన పిల్లలకు చెప్పాలి ఫస్ట్. చూస్తారు కదా నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. ఇక్కడైతే నేను ముచ్చట్లు చెప్పకపోతే నాకైతే అసలు వీడియోలు చేసినట్టే అనిపించలేదు. ఇక్కడైతే నేను పోపు కోసం ఆయిల్ అయితే వేసుకున్నా. దాంతోపాటు జీలకర్ర, ఆవాలు, దాల్చిని, కారం వేసుకొని కరివేపాకు వేసుకొని పప్పులు అయితే పోపు వేసుకున్నా. సుత్తారుగా చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉన్నదో టేస్ట్ వైజ్ కూడా అట్లనే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది మా పిల్లల కోసం అయితే నేను డిన్నర్ కోసం ప్లాన్ చేసిన. ఇక్కడైతే పొద్దున్న చూసారు కదా మా పిల్లల కోసం చేసిన ఓట్స్ బ్రెడ్, మా కోసము స్మూతీ చేసిన. దాంతోపాటు పప్పు మా పిల్లల కోసం, ఇది మా కోసం రాత్రి. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇట్లా రెసిపీ చేసుకుంటూనే ఉంటా. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టిన, మీరు చూసారు కదా. ప్యాన్ వేడైన తర్వాత మనము నెయ్యి అయితే వేసుకుంటానా. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనమైతే పల్లీలను పూల్ మకానా ఉంటుంది కదా, మకానా అవి అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే మంచి కట్ చేసుకున్న, క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ అవన్నీ కూడా మంచిగా దురుముకున్నా. ఇది మంచి హెల్తీ రెసిపీ. అంటే రాత్రిలో మనం తినే ఫుడ్ అన్నట్టు. నైటు మనం నేను చెప్పినా కదా, పొద్దున్న మేము ఆయిల్ తీసుకోము, రాత్రి కూడా ఆయిల్ తీసుకోకుండా గిట్లయితే తింటాము. గిట్లయితే ఉంటుంది. ఖచ్చితంగా హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. ఎంత కలర్ఫుల్గా ఉండే ఫుడ్ తింటే అంత హెల్తీగా ఉంటుంది. మన స్కిన్ గ్లోయింగ్గా తయారవుతుంది. కాబట్టి ఇట్లయితే తీసుకోండి. చూస్తారు కదా ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టిన, నెయ్యి వేడైన తర్వాత పూల్ మకానా పల్లీలు అయితే లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకున్న, పక్కకైతే పెట్టేసిన. మంచిగా క్రిస్పీగా కావాలి పూల్ మకానా. ఇప్పుడైతే మనం పెరుగు తీసుకుందాము. చూస్తారు కదా గిట్లయితే పెరుగు అయితే తీసుకోవాలి, గడ్డ పెరుగు. అంటే నేను పొద్దున్న పెరుగు తీసుకున్నా, ఇప్పుడు పెరుగు తీసుకుంటారా. గిట్లయితే ఉంటుంది, హెల్తీగా తీసుకోండి. అయితే ఇక మా ఆయన అయితే అట్లా చెప్పిన తర్వాత నాకైతే విచిత్రంగా అనిపించింది. దానికి లవ్ పేరు పెట్టడం ఏంది, లవ్ కోసము అట్లా అలాంటి ఆలోచన రావడం ఏంది. ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు అంటే అసలు ఆ వయసులో ఏమీ తెలియని వయసు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లలు పాడైపోతారు. అంటే చుట్టుపక్కల వాతావరణమే కావచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితులే కావచ్చు, లేకపోతే దోస్తరికమే కావచ్చు, లేకపోతే ఫోన్ వల్లనే కావచ్చు, సినిమాల వల్లనే కావచ్చు, పిల్లలైతే చెడుదారిలో పోతారు. ఖచ్చితంగా పిల్లల్ని సెక్యూర్గా చూసుకునేది 14 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 22 సంవత్సరాల వరకు మన అండర్లు ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఎటు పోతారు, ఎవరితో దోస్తరికం చేస్తారు అనేది చూడాలి. సుత్తారు కదా ఇక్కడ మాటలు పడి చెప్పడం మర్చిపోయినా. ఇక్కడైతే మంచిగా సన్నగా గడి వేసుకున్న, కీర దోసకాయ ముక్కలు వేసుకున్న, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్స్ వేసుకున్న, పోమోగ్రనేట్ వేసుకున్న, తురుముకున్న బీట్రూట్, క్యారెట్ అయితే వేసుకున్న తర్వాత మనం గడ్డ పెరుగు అయితే వేసుకుందాము. ఇక్కడ ఉప్పు కారాలు ఏమి యూజ్ చేస్తలేను, కానీ కడుపు మస్తు నిండుతుంది. అంతేకాకుండా హెల్తీగా ఉంటుంది. రాత్రి ఎప్పుడు కానీ ఆయిల్ ఫుడ్లు తినద్దు. అంతేకాకుండా కారాలు మసాలాలు తీసుకోవద్దు. గిట్లయితే ఉంటుంది. అయితే అట్లా మన పిల్లలకు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు పిల్లలతోని ఏం జరిగింది స్కూల్‌లా, ఎవరేమన్నారు, మేడం ఎట్లున్నది, సార్ ఎట్లున్నాడు, మీ ఫ్రెండ్స్ ఎట్లున్నారు, ఏం చెప్పిర్రు అనేది పిల్లలతోని అడగాలి. ప్రేమగా అడగాలి. వాళ్ళు ఏది అడిగినా కూడా చెప్పేలాగా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఏజ్ పెరుగుతా అంటే వాళ్ళు కొన్ని విషయాలు మనకు చెప్పడానికి మొహమాట పడతారు. అంటే అంటే భయపడతారన్నట్టు. కొంతమంది భయపడతారు, కొంతమంది మొహమాట పడతారు. మన పిల్లలు మంచోళ్ళై ఉంటారు, కానీ పక్క పిల్లలు మంచోళ్ళు కాకపోవచ్చు కదా. అందుకని మన పిల్లల మైండ్ పాడు చేస్తారు. వాళ్ళని ప్రేమ అడిగితే ఆ విషయాలు కూడా, సీక్రెట్ విషయాలు కూడా మనతో షేర్ చేసుకునేంత ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక గట్లయితే ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలతోని ఒక 10-15 నిమిషాలు పడుకునే ముందు మాట్లాడండి. స్కూల్ ఏం జరిగింది, మేడం ఏం చెప్పింది అనేది అడగండి. పిల్లలు మీతోని మొత్తం ఓపెన్‌గా చెప్పుకునేలాగా పిల్లలను
మీరు అంత ఫ్రెండ్లీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌ల పిల్లలు నిజంగా చెడు దారిలో పోవడానికి కారణాలు చుట్టుపక్కల ప్రపంచం అయితే ఇంట్లో ఉన్న వాతావరణం ఒకటి. అంటే తల్లిదండ్రులు క్రమశిక్షణ పెంచితేనే పిల్లలు మంచి దారిలో పోతారనేది నా ఉద్దేశ్యం. చూస్తారు గదా! ఇక్కడైతే నేను మాటలు పడి చెప్పడం మర్చిపోయినా. మంచిగా పెరుగులో అయితే కలిపేసుకున్నా. కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం గదా! పుల్ మఖాన పల్లీలు. ఇక అవి గూడా ఏసేసుకొని మనం ఈ సలాడ్ తినడమే. వెజిటబుల్ పుల్ మఖానా పల్లీ సలాడ్ టేస్టీగుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. డైటింగ్ చేద్దాం అనుకున్నోళ్ళు, మంచి హెల్తీ ఫుడ్ తినాలనుకున్నోళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటది గదా! ఖచ్చితంగా నా రెసిపీ చూడండి, ఫాలో గాండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో, మంచి రెసిపీతో మిమ్మల్నైతే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.